ఈ రోజుల్లో చిత్రంతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన మారుతి బస్టాప్ తో రెండో విజయాన్ని అందుకున్నాడు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రిన్స్ శ్రీవిద్య హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి యూత్ నుంచి మంచి స్పందన లభిస్తుంది. ముఖ్యంగా రావు రమేష్ పాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. ఏంటి అప్పుడే తెల్లారిందా? ఉందరా, ఎన్ని ఆస్తులు అమ్మైనా సరే ఒక్కసారి లవ్వర్ అనిపించుకుంటే చాలు. దాంతో దీనికోసం రాజ్యాలే పోయాయి. ఇదెంత? ఎప్పటికప్పుడు ప్రెస్ శివున సెల్లో పడకపోతే నిద్ర పట్టట్లేదు గాడి. నేను మాట్లాడేది మా కజిన్ తో. కజిన్ అంటే ఆడా మగా? కజిన్ అంటే కజినే, నేను చెప్పాను పా. ఆడపిల్ల ఏమన్నా కోడి పిల్ల అనుకున్నారా? గంప కింద దట్టగానే గుట్టుగా ఉండడానికి. నాకు చెప్పు, వింటాను. నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి చెప్తే ఎవరు వినరు. నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. నేను చెప్తున్నా కదా, అంత స్మూత్ గా అయిపోద్ది. ఒక్కసారి ఎవడు బొట్లోనన్నా పడితే ఆ తర్వాత పరిగెత్తి 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 ఇలా పట్టుకుందాం అనుకునే చివరికి వెళ్ళేది బొచ్చే. ఏదో నెంబర్ ఫోన్ చేసేయడం, ఎత్తేది అమ్మాయి అయితే పులిహోర కలిపేయడం. ఎగ్జామ్ లో స్వర్గం చూపిస్తానన్నావు. పిండి పిసకాలి, పిసుకుతావా? ఈ రోజుల్లో ఆడపిల్ల కాదు నా కూతురు, బంగారం అండి బంగారం. కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. పట్టుకో 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 హరే పట్టుకో. ఈ రోజు నుంచి ఈ బస్ స్టాప్ లో ఎవడైనా ఏ అమ్మాయి జోలికి వచ్చినా ఆడి జతలు పగిలిపోతే జాగ్రత్త. యూ చిలిపి. వదిలేయండి.